రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో అయితే మావోయిస్టుల కలకలం రేపింది. కానూరులోని ఓ బిల్డింగ్ లో 10 మంది కూడా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని గ్రే హౌండ్స్ దళాలైతే చుట్టుముట్టాయి. వారిలో 4 మావోయిస్టులను కూడా పట్టుకోగా మరో 6 మావోయిస్టులు అయితే పరారయ్యారు. పట్టుబడిన వారిని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి అయితే తరలిస్తున్నారు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో భాగంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మాన్ అయితే చనిపోయాడు. ఆయనతో పాటు ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 6 మావోయిస్టులు కూడా చనిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల కదలికలపై కూడా సమాచారం నేపథ్యంలో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ అయితే సంభవించింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరులోని ఓ బిల్డింగ్ లో 10 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని గ్రే హౌండ్స్ దళాలైతే చుట్టుముట్టాయి. వారిలో భాగంగా 4 మావోయిస్టులను కూడా పట్టుకోగా మరో 6 మావోయిస్టులు అయితే పరారయ్యారు. ఇందులో భాగంగా పట్టుబడిన వారిని అయితే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి అయితే తరలిస్తున్నారు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భాగంగా జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మాన్ అయితే చనిపోయారు. ఆయనతో పాటు ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 6 మావోయిస్టులు అయితే చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎన్కౌంటర్ అయితే సంభవించింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 27 మంది మావోయిస్టులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ క్రమంలోనైతే ఎన్కౌంటర్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. మావోలు అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. పోలీసుల అదుపులో అయితే మావోయిస్టు సుశీల కూడా ఉన్నట్టయితే సమాచారం. మరో 6 మావోయిస్టులు అయితే తప్పించుకున్నట్లయితే తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. మారేడుమిల్లిలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో 2 అధికారుల నేతృత్వంలో భారీ కూంబింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కూంబింగ్ లో దగ్గరగా 6 మావోయిస్టులను కూడా హతం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో ఆల్మోస్ట్ 31 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేసినట్లు ఇప్పటికే మహేష్ చంద్ర లడ్డా అనౌన్స్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే చనిపోయినటువంటి ఎవరైతే 6 మావోయిస్టులు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలను అక్కడే దగ్గరలో ఉన్నటువంటి రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు చనిపోయినారో అది ఆపరేషన్ హిడ్మా పేరుతోటి ప్రత్యేకంగా బలగాలను మోహరించేసి ఆపరేషన్ చేసినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆపరేషన్ హిడ్మా పేరుతోటి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి భద్రతా బలగాలను కూడా నియమించేసి హిడ్మా కోసం 4 రోజులుగా భారీ కూంబింగ్ గా కూడా చేపట్టినట్లు భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. మిగిలిన మావోయిస్ట్ కీలక నేతల కోసం కూడా గాలిస్తున్నట్లుగా కూడా భద్రతా బలాలు ఇప్పటికే భద్రతా బలగాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎదురు కాల్పుల్లో ఆల్మోస్ట్ 6 ఎవరైతే మృతి చెందున్నారో అందులో హిడ్మా అనే వ్యక్తి మెయిన్ సభ్యుడిగా చెప్తున్నారు. అతని మీద ఇప్పటికే ₹1,00,00,000 వరకు కూడా రివార్డు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అతను ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా హిడ్మాతో పాటు హిడ్మా భార్య రాజే ఆమె డివిజన్ కమిటీ మెంబర్ గా ఉన్నట్లు, అదేవిధంగా చెల్లూరు నారాయణ అలియా సురేష్, అదేవిధంగా టెక్ శంకర్, అదేవిధంగా మల్లా, దేవ అనే 6 వ్యక్తులను కూడా ముట్టబెట్టినట్లు ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్తున్న నేపథ్యంలో ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ లు కలిసి ఉమ్మడి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల ఏరవేత అనేది చేపట్టారు. వాళ్ళ గతంలో పోలీసుల మీద, అదేవిధంగా రాజకీయ నాయకుల మీద చేసినటువంటి దాడుల నేపథ్యంలో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యేసి ఎక్కడా కూడా మావోయిస్ట్ అనే కదలిక ఉండకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గతంలో కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి దాఖలు ఉన్నాయి. ఈ 2025 ఈ సంవత్సరంలోనే జూన్ లో అల్లూరు సీతారామరాజు మారేడుమిల్లిలోనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే మావోయిస్టులకు బలంగా ఉన్నారో ఆ నాయకులను కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తోటి సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ మావోయిస్టులకు పనిచేస్తా ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టాం, స్వచ్ఛందంగా వచ్చినట్లయితే వాళ్ళకి జీవనాధారం కల్పిస్తామని చెప్పి అటు ఆంధ్ర డీజీపీతో పాటు తెలంగాణ డీజీపీలు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో చాలా మంది లొంగిపోతున్నారు. ఇదే విధంగా ఎవరైతే లొంగిపోకుండా ఇంకా ఈ మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఇప్పటికే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ముగ్గురు కూడా కలిసేసి ఉమ్మడి ప్రణాళిక ముందుకు వెళ్తా మావోయిస్టులను ముట్టబెడతా ఉన్నారు. ఇప్పటికే విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో 31 మంది మావోయిస్టులు కూడా
అదుపులోకి తీసుకొని వాళ్ళ నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి డంపింగ్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ డంప్ చేస్తుంటారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన నిధులు ఎలా సమకూరుతున్న అంశాల మీద కూడా మావోయిస్టులు ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. వాళ్ళు ఇచ్చిన సమాచారాల ఆధారంగానే కీలక సభ్యుల మీద దాడులు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మనసా భాగం మనం చూసుకుంటే 6 మావోయిస్టులు అయితే తప్పించుకున్నారు అంటూ కూడా సమాచారం అయితే ఉంది కదా, అసలు వీరి గురించి ఏమైనా అప్డేట్స్ ఉందంటారా? ఇప్పుడు ఎవరైతే దీని మీద కుంభింగ్ నిర్వహిస్తా ఉన్నారో పోలీస్ అధికారులు మొత్తం నెల రోజులుగా పూర్తి ప్రణాళికలతోటి వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో మావోయిస్టులు ముట్టబెట్టడం జరిగింది. ఆ ముట్టబెట్టే కార్యక్రమంలో పోలీసులకి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు 6 చనిపోయారు, ఇంకా 6 పరారైనట్లుగా కూడా సమాచారం ఉంది. ఎవరైనా సరే దాంట్లో ఇంకా ఎంత పెద్ద మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఉన్నా సరే ఈ కుంభింగ్ అనేది ఇక్కడితో ఆపము, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కూడా మేము చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద కూడా దాడులు ఏదైతే మావోయిస్టు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళ మీద ఇంకా కుంభింగ్ నిర్వహించేసి కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కుంభింగ్ కొనసాగుతూనే ఉంటది. ఖచ్చితంగా ఈ మావోయిస్ట్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే వాళ్ళకి జీవనాధారం కల్పిస్తాము. అలా కాకుండా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు అంటే ప్రజలకు మంచి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారో అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఇప్పటికీ అటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళైతే కుంభింగ్ కొనసాగిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఆ పరారైనటువంటి వాళ్ళు అక్కడ మావోయిస్టు ఉన్నారన్న వాళ్ళకి సమాచారం ఉంది కాబట్టి కుంభింగ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. మనసా రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.